దావీదు గొలియాతు ఈ కథ తెలియనివాళ్లు ఉండరు కదా. అపారమైన బలానికి ఆ చంచలమైన విశ్వాసానికి మధ్య జరిగిన అద్భుతమైన పోరాటగాథ ఇది. ఈరోజు మనం ఈ కథలోని లోతుపాతుల్ని కొంచెం వివరంగా పరిశీలిద్దాం. సరే, ఈ కథను ఒక్క నంబర్తో మొదలు పెడతాం. 9 అడుగులు. అవును, అక్షరాల 9 అడుగుల ఎత్తు. ఇది ఎవరో కాదు, ఫిలిస్తీన్ల మహాయోధుడు గొలియాతు ఎత్తు అన్నమాట. అసలు కథేంటంటే, ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీయులకి మధ్య యుద్ధం జరుగుతోంది. కాని ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నది సైన్యాలు కాదు, కేవలం ఒకే ఒక్క భయంకరమైన వ్యక్తి. గొలియాతు అంటే కేవలం ఒక సైనికుడు కాదు, అతను ఒక సైకలాజికల్ వెపన్ లాంటివాడు. అతని భారీ శరీరం, కవచం ఇవన్నీ చూసి ఇశ్రాయేలీల సైన్యం మొత్తం భయంతో వణికిపోయేది. ప్రతిరోజూ వాళ్ళని సవాల్ చేస్తూ రాజు సౌలుతో సహా అందరిలోనూ భయం పుట్టించాడు. కేవలం అతని ఉనికి చాలు, మొత్తం సైన్యం ధైర్యాన్ని కోల్పోయేది. అతను ప్రతిరోజూ ఒకే సవాలు విసిరేవాడు. మీలో ఎవడైనా నాతో పోరాడి నన్ను గెలిస్తే మేమంతా మీకు బానిసలం. ఒకవేళ నేనే గెలిస్తే మీరంతా మాకు బానిసలవ్వాలి అని. ఆలోచించండి, ఈ ఒక్క సవాలు ఇశ్రాయేలీల సైన్యాన్ని ఎంతలా భయపెట్టుంటుందో. వాళ్లు కనీసం కదలలేని పరిస్థితికొచ్చేశారు. ఇలాంటి పూర్తి నిరాశాపూరితమైన వాతావరణంలోకి మన కథానాయకుడు అడుగుపెడతాడు. అయితే అతను గొప్ప యోధుడేమీ కాదు, ఎవరూ ఊహించని ఒక సామాన్యమైన వ్యక్తి. అతనే దావీదు, ఒక చిన్న గొర్రెల కాపరి. యుద్ధంలో ఉన్న తన అన్నలకి భోజనం తీసుకుని అక్కడికి వచ్చాడంతే. అతను యోధుడు కాదు, కేవలం ఒక డెలివరీ బాయ్ లాంటివాడు. గొలియాతు మాటలు విన్న దావీదుకి కోపం కట్టలదించుకుంది. అతని కోపానికి, ధైర్యానికి కారణం తన విశ్వాసం. తన దేవుడిని, తన ప్రజలని ఒక శత్రువు అవమానిస్తుంటే అతను తట్టుకోలేకపోయాడు. అతనిది వ్యక్తిగత కీర్తి కోసం కాదు, అది దైవనిందపై ఉన్న ఆగ్రహం. అందుకే ఏమాత్రం భయం లేకుండా దావీదిలా అన్నాడు, ఈ రాక్షసుడితో పోరాడటానికి నేను సిద్ధం. ఈ మాటలు విన్న సైనికులు, వాళ్ల రాజు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఒక చిన్న గొర్రెల కాపరి ఇంత ధైర్యంగా మాట్లాడతాడని వాళ్లు ఊహించలేదు. సరే, ఈ పోరాటానికి దావీదు ఎలా సిద్ధమయ్యాడో చూద్దాం. అతని ధైర్యం చూసి రాజు సౌలు తన కవచాన్నే ఇచ్చాడు. కాని దావీదు దారివేరు. అతను వేరే రకంగా సిద్ధమయ్యాడు. తనకు బాగా తెలిసిన వాటిపైనే ఆధారపడ్డాడు. రాజిచ్చిన కవచం దావీదుకు చాలా పెద్దగా, బరువుగా అనిపించింది. అందుకే దాన్ని వద్దన్నాడు. ఇక్కడే కథలోని అసలు పాయింటుంది. దావీదు యుద్ధానికి సాంప్రదాయ బలం మీద ఆధారపడలేదు, తన సొంత బలం, తనకు తెలిసిన విద్య మీదే ఆధారపడ్డాడు. ఇప్పుడు ఇద్దరి ఆయుధాలని పోల్చి చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతోంది. ఒకవైపు గొలియాతు, అతని దగ్గర కత్తి, ఈట, భారీ కవచం, ఇలా అన్నీ ఉన్నాయి. మరోవైపు దావీదు, అతని దగ్గర ఉన్నది ఒక వడిసెల, ఏటిలో ఏరిన 5 నున్నటి రాళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిపై అపారమైన విశ్వాసం. చూసారా ఎంత తేడానో? దావీదుని చూసి గొలియాతుకి భయం కలగలేదు, నవ్వొచ్చింది. ఏంటి, నేను కుక్కనా, నా మీదికి కర్రలతో వస్తున్నావు అని ఎగతాళి చేశాడు. తన ముందు నిలబడ్డ చిన్న పిల్లాడిని అతను పూర్తిగా తక్కువ అంచనా వేశాడు. దానికి దావీదు సమాధానం ఈ పోరాటం యొక్క అసలు స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. నువ్వు కత్తి, ఈటె పట్టుకొని వస్తున్నావు, కాని నేను సర్వశక్తిమంతుడైన దేవుని పేరిట నీమీదికి వస్తున్నానన్నాడు. అంటే ఇది ఇద్దరు మనుషుల మధ్య పోరాటం కాదు, విశ్వాసానికి జరుగుతున్న ఒక పరీక్ష. మాటల యుద్ధం ముగిసింది. ఇక అసలైన పోరాటం మొదలైంది. ఇది చాలాసేపు జరగలేదు, కాని ఒక్క క్షణంలోనే యుద్ధం గతిని మొత్తం మార్చేసింది. దావీదేం చేశాడంటే, వెంటనే తన ఒడిసెలలో ఒక రాయి పెట్టాడు. గురిచూసి గొలియాతు నుదుటిమీదకు విసిరాడు. అంతే, ఆ దెబ్బకి ఆ మహారాక్షసుడు ముఖం నేలకేసి బోర్ల పడిపోయాడు. ఇశ్రాయేలీయుల సైన్యంలో ఎవరూ కనీసం ఊహించని పనిని దావీదు చేసి చూపించాడు. అంతటితో ఆగలేదు. దావీదు ఆ గొలియాతు కత్తిని తీసుకుని దాంతోనే అతన్ని పూర్తిగా ఓడించాడు. చూడండి, గొలియాతు బలానికి చిహ్నమైన ఆ కత్తే అతని పతనానికి కారణమైంది. ఎంత విచిత్రమో కదా! ఒక్క గొలియాతు పడిపోగానే యుద్ధం ఫలితం మొత్తం మారిపోయింది. తమ యోధుడు చనిపోవడం చూసి ఫిలిస్తీయుల సైన్యం మొత్తం భయంతో పారిపోయింది. మరోవైపు ఇశ్రాయేలీయుల సైన్యం విజయం సాధించింది. వేల సంవత్సరాలుగా చెప్పుకుంటున్న ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? కండల తిరిగిన శరీరం, చేతిలో ఆయుధాలా, లేక మనసులో ఉన్న దృఢ సంకల్పం, అచంచలమైన విశ్వాసమా? దీని గురించి ఆలోచించాలి.